వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఈరోజు షెడ్యూల్లో భాగంగా ఆల్జిబ్రాలోని పార్ట్ 2 9th క్లాస్ పాలినామియల్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, 10th క్లాస్లోని పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఆల్రెడీ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి నేర్చుకున్నాం. సో ఇప్పుడు పాలినామియల్స్. సో పాలినామియల్ అంటే an algebraic expression whose variable exponent powers are non-negative integers is called a polynomial. An algebraic expression whose variables powers are non-negative integers is called a polynomial. సో మనకి పవర్స్ అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే హోల్ నంబర్స్ అయి ఉంటే దాన్ని మనము పాలినామియల్స్ అంటాం. ఎగ్జాంపుల్ 2xy plus y squared. సో x cube plus 3x squared plus 2x plus 1 ఇవన్నీ కూడా పాలినామియల్స్ అవుతాయి. మరి ఏవి పాలినామియల్స్ కావు అన్నప్పుడు 3/x plus x plus 1 ఉంటే నాట్ ఏ పాలినామియల్ అవుతుంది. అదేవిధంగా √x plus x plus y ఉన్న కూడా నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ x యొక్క పవర్ అనేది నెగిటివ్ ఉంది, ఇక్కడ x యొక్క పవర్ అనేది x⁴1/2 అవుతుంది, అంటే అది ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. నెక్స్ట్ నాట్ ఏ పాలినామియల్. పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. సో 1 వేరియబుల్ ఉంటే పాలినామియల్ అంటే సో ఇన్ an expression only 1 variable is there and powers are non-negative integers, then it is called a polynomial in 1 variable. For example, x cube plus 3x squared plus 2x plus 1 is a polynomial in 1 variable x and is denoted with p of x. సో దీన్ని p of x అనే దాంతో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఆల్జిబ్రాయిక్ టర్మ్ యొక్క మనము డిగ్రీ అనేది ఆల్రెడీ డిఫైన్ చేసాం. సో సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ వై జెడ్ ఉంటే దీని యొక్క డిగ్రీ అనేది మనకి 1 + 1 + 1 అంటే 3 అని, డిగ్రీ 3 అని చెప్తాం. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ in x of degree n is p of x equal to a0 x⁴n plus a1 x⁴n minus 1 plus a2 x⁴n minus 2 and so on an. Here a0 not equal to 0. సో x⁴n కోఎఫిషియంట్ అనేది 0 కాకూడదు. a1 a2 and so on
ఏఎన్ ఆర్ రియల్ నంబర్స్. సో ఇవి ఏవైనా రియల్ నంబర్స్ అయ్యండి ఈ ఫామ్ లో ఉంటే వాటిని మనం ఏమంటామంటే జనరల్ ఫామ్ ఆఫ్ ది polynomial of degree in general polynomial in x variable of degree n అని చెప్తాం. Based on number of terms, based on number of terms, polynomials ఎలా చెప్పొచ్చు అంటే టర్మ్స్ 1 ఉంటే దాన్ని మోనామియల్ అంటారు. ఎగ్జాంపుల్ 2x² ఈజ్ ఏ మోనామియల్. 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ అంటారు. సో x² + 2x తీసుకుంటే అది బైనామియల్. 3 టర్మ్స్ ఉంటే దీన్ని ట్రైనామియల్ అంటారు. సో x³ + 3x² + 2x తీసుకుంటే ఇది ఒక ట్రైనామియల్ అవుతుంది. 3 ఆర్ మోర్ ఉంటే దాన్ని మల్టీనామియల్ అంటారు. సో x³ + 3x² + 3x + 1 తీసుకుంటే అదేమవుతుందంటే మల్టీనామియల్ అవుతుంది. నెక్స్ట్ based on the degree of polynomial. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ బేస్ చేసుకుంటే మనకి డిగ్రీ 0 ఉంటే దాన్ని ఏమంటారంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. కాన్స్టెంట్ పాలినామియల్. సో డిగ్రీ 0 ఉంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. ఎగ్జాంపుల్ 5 అలా కాన్స్టెంట్ తీసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. సో డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. లీనియర్ పాలినామియల్. సో 2x + 3. సో ఇది పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1. సో డిగ్రీ 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎగ్జాంపుల్ తీసుకుంటే x² + 2x + 1. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది? 2 అవుతుంది. డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3 ఉంటే దాన్ని x³ + 3x² + 2x + 5 whatever. సో దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. దాని యొక్క డిగ్రీ ఏమవుతుందంటే 3 అవుతుంది. సో 4 ఉంటే దీన్ని బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. సో దీన్ని x⁴ + 4x³ + 6x గా రాసుకోవచ్చు. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ది డిగ్రీ పాలినామియల్స్ 0 ఉంటే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అని, 1 ఉంటే లీనియర్ పాలినామియల్ అని, 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అని, 4 ఉంటే బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. సో వీటి యొక్క జనరల్ ఫార్మ్స్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ అన్నప్పుడు దీన్ని ఏగా రాసుకోవచ్చు. ఏ అనేది కాన్స్టెంట్ నాట్ ఈక్వల్ 0. సో ఏ నాట్ ఈక్వల్ 0 ఉంటే దీన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. అలా కాకుండా డిగ్రీ 1 ఉంటే దీనికి జనరల్ ఫార్మ్ ఏమవుతుందంటే ax + b ఏ నాట్ ఈక్వల్ 0. సో లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫార్మ్ ఏమవుతుందంటే ax + b ఏ అనేది 0 కాదు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి జనరల్ ఫార్మ్ ax² + bx + c ఈజ్ ఆల్సో ఏ నాట్ ఈక్వల్ 0. సో ax² + bx + c ఫామ్ లో ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. క్యూబిక్ పాలినామియల్ అనేది ax³ + bx² + cx
plus D, A not equal to 0, B, C, D are constants. దీన్ని మనం క్యూబిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ అంటాం. అదేవిధంగా ఫోర్త్ డిగ్రీ పాలినామియల్ కి ax power 4 plus bx cube plus cx square plus dx plus c a not equal to 0 అనేది ఫోర్త్ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ అంటారు. నెక్స్ట్ జీరో పాలినామియల్. So in a polynomial, coefficient of each term is 0, then it is called zero polynomial. So zero polynomial is unit with 0. So ఒక పాలినామియల్ లో ఈచ్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అనేది 0, కాన్స్టెంట్ కూడా 0 అయితే దాన్ని ఏమంటుంటే జీరో పాలినామియల్ అంటారు. సో డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటారు. Not defined. So degree of zero polynomial is not defined. Next, polynomial value. So if P of x is a polynomial and K is any real number, then P of K, by replacing variable by a constant, P of K is called polynomial value of P of x at x equal to K. So x equal to K దగ్గర polynomial value ఏమవుతుందంటే P of K అవుతుంది. Example, P of x equal to x square plus 2x plus 1. So P of 1 equal to 1 square plus 2 into 1 plus 1. 1 plus 2 plus 1 equal to 4. Therefore, polynomial value of P of x at x equal to 1 is 4 అవుతుంది. అంటే పాలినామియల్ లో వేరియబుల్ ప్లేస్ లో కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే వాల్యూని ఆ పాలినామియల్ యొక్క వాల్యూ at x equal to k అంటారు. సో x equal to 1 దగ్గర P of x యొక్క పాలినామియల్ వాల్యూ ఎంత అయిందంటే 4 అని చెప్తారు. నెక్స్ట్ జీరో ఆఫ్ ది పాలినామియల్. సో డిఫరెన్స్ జాగ్రత్త చూడండి. జీరో పాలినామియల్, జీరో ఆఫ్ ది పాలినామియల్. జీరో పాలినామియల్ అంటే ఈచ్ టర్మ్ 0 అయితే దాన్ని జీరో పాలినామియల్ అంటాం. జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే if P of x is a polynomial in x for any real number a, P of a equal to 0, then a is called zero of the polynomial. సో ఏదైనా పాలినామియల్ ని ఎక్స్ వేరియబుల్ ప్లేస్ లో కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ అనేది 0 అయితే దాన్ని మనం ఏమంటామంటే జీరో ఆఫ్ ది పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్, P of x equal to x square plus 2x plus 1. P of minus 1 equal to minus 1 whole square plus 2 into minus 1 plus 1. That means 1 minus 2 plus 1 equal to 0. Therefore, మనకి minus 1 is a zero of the polynomial P of x equal to x square plus 2x plus 1. So,
ఎక్కడైతే పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో ఆ వాల్యూని మనము పాలినామియల్ యొక్క 0 అంటాం. 0 ఆఫ్ ది పాలినామియల్ అని. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టరైజేషన్ అంటే expressing the polynomial as a product of two or more polynomials is called factorization. So ఏదైనా polynomial ని product of 2 or 3 more polynomials రాయడాన్ని మనం ఏమంటామంటే ఫ్యాక్టరైజేషన్ అంటాం. సో ఫ్యాక్టరైజేషన్ చేయడానికి మనం ఐడెంటిటీస్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్. రెండవది x మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్. మూడవది x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ y ఇంటూ x మైనస్ y. నాలుగవది x ప్లస్ a ఇంటూ x ప్లస్ b ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab. ఇంకా x క్యూబ్ మైనస్ y క్యూబ్ ఉంటే x మైనస్ y ఇంటూ x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్. నెక్స్ట్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఫార్ములా ఉంటుందాన్ని x ప్లస్ y ఇంటూ x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్. సో ఈ ఐడెంటిఫికేషన్ చేసుకొని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఈ ఫార్ములా లేని వాటి కొన్నిటిని మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేయడం ద్వారా కూడా మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ డివిజన్ అల్గారిథం. సో డివిజన్ అల్గారిథం. సో డివిజన్ అల్గారిథం అంటే ఏంటంటే p of x is a polynomial of degree n అయినప్పుడు if we divide p of x with q of x, p of x ని మనం g of x అనే పాలినామియల్ తో డివైడ్ చేసినప్పుడు మనకి q of x, r of x అనే 2 పాలినామియల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. వేర్ p of x equal to g of x into q of x plus r of x and degree of r of x less than or equal to degree of g of x. దీన్ని మనము డివిజన్ అల్గారిథం అంటారు. అంటే p of x అనే పాలినామియల్ ని g of x తో డివిజన్ చేసినప్పుడు there exist two polynomials q of x and r of x, and that the degree of r of x less than or equal to degree of g of x. Sometimes r of x equal కూడా 0 అవుతుంది. సో when r of x equal 0 అయితే దాన్ని మనం ఏమంటామంటే ఫ్యాక్టర్ g of x is a factor of p of x. సో ఇప్పుడు మనకి రిమైండర్ థీరం. సో ఈ రిమైండర్ థీరం ఏం చెప్తుందంటే if p of x is a polynomial of degree n less than equal n greater than equal to 1, n అనేది 1 కంటే పెద్దదైనప్పుడు, and small a is any real number if we divide p of x
with the linear polynomial x minus a, then the remainder is p of a. అంటే ఇక్కడ p of x అనేది ఎనీ పోలినామియల్ ఆఫ్ డిగ్రీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. డిగ్రీ అనేది 1 కంటే ఈక్వల్ లేదా గ్రేటర్ గా ఉన్నప్పుడు ఏ అనేది ఎనీ రియల్ నెంబర్ అయినప్పుడు p of x ని x మైనస్ a తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఏమవుతుంది అంటే p of a. దీన్ని మనం ఏమంటామంటే రిమైండర్ థీరం. సో రిమైండర్ థీరం అంటే p of x ని x మైనస్ a తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది p of a అవుతుంది. సో ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నప్పుడు p of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈస్ డివైడెడ్ with x minus 1, then remainder equal to p of 1. ఇక్కడ a equal to 1 కాబట్టి p of 1 equal to 1 square plus 2 into 1 plus 1. 1 plus 2 plus 1 అంటే 4. సో p of x ని అంటే x square plus 2x plus 1 ని x minus 1 తో మనము డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ థీరం. సో రిమైండర్ థీరం అయిపోయిన తర్వాత ఫ్యాక్టర్ థీరం. సో ఫ్యాక్టర్ థీరం ఏం చెప్తుందంటే ఇఫ్ p of x is a polynomial of degree n greater than or equal to 1 and small a is any real number, then so you got two cases, right? First one, x minus a is a factor of p of x if p of a equal to 0. సో x minus a అనేది p of x కి ఫ్యాక్టర్ అవుతుంది ఎప్పుడంటే p of a equal to 0 అయినది. సెకండ్ వన్, if x minus a is a factor of p of x, then p of a equal to 0. అంటే p of a equal to 0 అయినప్పుడు x minus a అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అదేవిధంగా x minus a అనేది ఫ్యాక్టర్ అయినప్పుడు p of a equal to 0 అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఫ్యాక్టర్ థీరం అంటాం. సో ఫ్యాక్టర్ థీరం యూజ్ చేసుకుని కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ p of x equal to x cube plus 3x square plus 3x plus 1 ఉన్నది అనుకోండి. p of minus 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు minus 1 whole cube plus 3 into minus 1 whole square plus 3 into minus 1 plus 1 అంటే minus 1 plus 3 minus 3 plus 1 equal to 0. Therefore, x minus of minus 1 అంటే x plus 1 is a factor of p of x. So, p of minus 1 సబ్స్టిట్యూషన్ మనకి 0 వచ్చింది కాబట్టి x minus of minus 1 అంటే x plus 1 అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు జీరో ఆఫ్ ది లీనియర్ పాలినామియల్. సో లీనియర్ పాలినామియల్
ఏఎక్స్ ప్లస్ బి తీసుకున్నప్పుడు ఈ మైనస్ బి బై ఏ అవుతుంది. సో జీరో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామంటే, సో ఆ పాలినామియల్ వాల్యూ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఏఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ. సో జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ జీరో ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ. నెక్స్ట్ relation between zeros of the quadratic polynomial ax square plus bx plus c. So relation between the zeros of the quadratic polynomial. So if alpha comma beta are zeros of the polynomial ax square plus bx plus c, then sum of zeros equal to alpha plus beta equal మనకి ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ. అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ. అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సెకండ్ వన్ product of zeros equal to alpha beta అంటే c by a equal to constant by x square coefficient. So product of the zeros alpha beta equal to ఏమవుతుందంటే c by a అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అవుతుంది. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ది quadratic polynomial, then the polynomial expression is p of x equal to k into x square minus of alpha plus beta into x plus alpha beta గా రాసుకోవచ్చు. సో ఏదైనా పాలినామియల్ యొక్క జీరోస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరోస్ ఆల్ఫా బీటా అయితే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే k into x square minus alpha plus beta into x plus alpha beta where k equal to 1, 2, 3, 4 and so on. సో k అనేది నాన్ జీరో నంబర్ అయినప్పుడు దానికి పాలినామియల్ ఎక్స్ప్రెషన్ యొక్క ఫార్ములా ఏమవుతుందంటే k into x square minus of alpha plus beta into x plus alpha beta. Next, if alpha beta gamma are zeros of the cubic polynomial. So cubic polynomial యొక్క జీరోస్ అయినప్పుడు then వాటి యొక్క క్యూబిక్ పాలినామియల్ మనం తీసుకున్నప్పుడు ax cube p of x equal to ax cube plus bx square plus cx plus d అయినప్పుడు the relation between the zeros and coefficients of the polynomial equal to sum of zeros alpha plus beta plus gamma equal to ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ. ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అవుతుంది.
అదేవిధంగా సమ్ ఆఫ్ ది జీరోస్ టేకిన్ టు ఎట్ ఎ టైం అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ ఏమవుతుందంటే సి బై ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ by x cube coefficient. Next, product of the zeros alpha, beta, gamma equal to minus d by a. Product of the zeros తీసుకున్నప్పుడు మనకి minus d by a అంటే అది minus constant by x cube coefficient. సో దీన్నే మనం క్యూబిక్ పాలినామియల్ జీరోస్ ఆర్ ఆల్ఫా బీటా గామా ఇచ్చినప్పుడు p of x equal to k into x squared minus x cube minus of alpha plus beta plus gamma into x squared plus alpha beta plus beta gamma plus gamma alpha into x minus of alpha beta gamma రాసుకోవచ్చు. where k equal to integer 1 2 3 4 and so on. సో k కి ఏ ఇంటీజర్ వాల్యూ అదర్ దాన్ 0 ఇచ్చినప్పుడు మనకి ఆ డిఫరెంట్ పాలినామియల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ద గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్. సో గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్. సో మనము p of x ఈక్వల్ టు y గా తీసుకున్నప్పుడు మనకి ఆ పాలినామియల్ అనేది y ఈక్వల్ టు ఫామ్ లోకి వచ్చి మనకి ఒక పాలినామియల్ ఫంక్షన్ అవుతుంది. సో దానికి x యాక్సిస్ y యాక్సిస్ గా తీసుకొని వాటి వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి లీనియర్ పాలినామియల్ ax ప్లస్ by ప్లస్ c ఈ ఫామ్ లో తీసుకున్నప్పుడు మనకి ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. సో దీన్ని మనము లీనియర్ పాలినామియల్ అంటాం. సో లీనియర్ పాలినామియల్ లేదా y ఈక్వల్ టు ax ప్లస్ b ఫామ్ లో ఉన్నా సరే దాన్ని మనము గ్రాఫ్ వస్తుంది, ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ పైన ప్రతి పాయింట్ మనకి ఏమవుతుందంటే దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పాలినామియల్ కరెక్ట్ తీసుకున్నప్పుడు మైనస్ బి బై ఏ ఇది జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఈ పాలినామియల్ యొక్క ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ అంట. నెక్స్ట్ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నప్పుడు దాని గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c పాలినామియల్ ని మనం y ఈక్వల్ ఫామ్ లో తీసుకొని గ్రాఫ్ గీస్తే అది మనకి ఒక అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ కర్వ్ వస్తుంది. దీన్ని పారాబోలా అంటారు. అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ కర్వ్ వస్తుంది, దీన్ని పారాబోలా అంటాం. సో ఏ గ్రేటర్ దాన్ 0 అయితే మనకి అప్వర్డ్ కర్వ్ వస్తుంది. ఏ అనేది లెస్ దాన్ 0 అయినప్పుడు మనకి డౌన్వర్డ్ కర్వ్ వస్తుంది. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కర్వ్ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఇచ్చినప్పుడు అది ఎక్స్ యాక్సిస్ ని 2 ప్లేసెస్ లో ఇంటర్సెక్ట్ చేస్తే దీనికి 2 జీరోస్ ఉంటాయి. సో ఈ 2 జీరోస్ అనేవి ఎక్కడైతే కర్వ్ ని అంటే ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తాయో ఆ ఎక్స్ కోఆర్డినేట్స్ అనేవి దాని యొక్క జీరోస్ అవుతాయి. సో ఈ కేసులో మనకి డౌన్వర్డ్ కర్వ్ కూడా 2 జీరోస్ మీద ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక నెగిటివ్ పాజిటివ్ అవుతుంది.
లేదా బోత్ నెగిటివ్ కూడా మనకి జీరోస్ కావచ్చు. ఒక ప్లస్ ఒకటి నెగిటివ్ ఉండొచ్చు, బోత్ నెగిటివ్ కూడా ఉండొచ్చు. సో డౌన్వర్డ్ కర్వ్ కూడా మనకి 2 జీరోస్ ఉండొచ్చు. సో ఇది పారాబోలా. సో పారాబోలాకి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉండొచ్చు. నెక్స్ట్ సమ్ టైమ్స్ ఈ కర్వ్ అనేది ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే 1 జీరో అని చెప్తాం. 1 జీరో. సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో దాన్ని మనము జీరో ఆఫ్ ది పాలినామియల్ అండి. సో సమ్ టైమ్స్ ఇట్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే నో జీరో అని చెప్తాం. సో కర్వ్ అనేది గ్రాఫ్ గీసినప్పుడు పారాబోలాకి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఇంటర్సెక్ట్ చేయనప్పుడు మనకి నో జీరోస్ ఆఫ్ ది నో రియల్ జీరోస్ చెప్తాం. నెక్స్ట్ ఏదైనా ఒక కర్వ్ అంటే ఒక పాలినామియల్ కి గ్రాఫ్ గీసినప్పుడు ఇది పి ఆఫ్ ఎక్స్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిగ్రీ 2 ఉన్నప్పుడు మ్యాక్సిమం 2 జీరోస్ ఉంటాయి. సో మినిమం మనకి 1 జీరో ఉండొచ్చు, లేదా జీరోస్ కూడా ఉండకపోవచ్చు. లీనియర్ పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయంటే 1 జీరో అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒక కర్వ్ అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ గ్రేటర్ దాన్ 2 అన్నప్పుడు మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తుంది అనేది దానికి నంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ జీరోస్ అంటే 3 వస్తుంది. ఇంకొక కర్వ్ ఇలా ఉండి ఇలా ఇంటర్సెక్ట్ చేస్తే నంబర్ ఆఫ్ జీరోస్ అంటే మనము 4 గా చెప్తాం. సో ఫ్రమ్ ద గ్రాఫ్ నంబర్ ఆఫ్ జీరోస్ అన్నప్పుడు ఆ ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తుందో అది మనకి నంబర్ ఆఫ్ జీరోస్. అది ఎలా ఉండాలంటే పాలినామియల్ ఇన్ ఎక్స్ అయి ఉండాలి. పాలినామియల్ ఎక్స్ అయి ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తుందో అది దానికి నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అవుతాయి. సో మనకి ఫైండింగ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నప్పుడు పాలినామియల్ ని ఈక్వేటింగ్ జీరో చేసుకొని దాన్ని పాలినామియల్ ఈక్వేషన్ అవుతుంది. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకు వచ్చే వేరియబుల్ వాల్యూస్ మనకు జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినప్పుడు ఆ పాలినామియల్ యొక్క జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నప్పుడు ఫస్ట్ ఈ పాలినామియల్ ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు దీన్ని మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడం ద్వారా ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో మనకి 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 తీసుకుందాం. సో మనకి 2 నంబర్స్ p ప్లస్ 2 తీసుకున్నప్పుడు ఎంత రావాలి అంటే 5 రావాలి. సో వాటికి ప్రోడక్ట్ pq ఈక్వల్ టు a ఇంటూ c 2 ఇంటూ 3 6 అయ్యే విధంగా 2 నంబర్స్ యాడ్ చేసుకోవాలి. సో 6 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు మనకి 2 ఇంటూ 3 లేదా 5 ఇంటూ 6 ఇంటూ 1. సో 2 ఇంటూ 3 తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ 6 అవుతుంది. ఇటు సమ్ తీసుకున్నప్పుడు 5 అవుతుంది. కాబట్టి ఈ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడం ద్వారా ఈక్వల్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 3 గా రాసుకోవచ్చు. ఈ 2 టర్మ్స్ లో 2x కామన్ ఇస్తే x ప్లస్ 1 ప్లస్ ఈ 2 టర్మ్స్ లో 3 కామన్ ఇస్తే x ప్లస్ 1. సో అంటే 2x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 1 అనేది p ఆఫ్ x కి ఈక్వల్ అవుతుంది. సో దీనికి జీరోస్ కనుక్కోవాలన్నప్పుడు if p of x equal to 0 implies 2x plus 3 into x plus 1 equal to 0, 2x plus 3 equal to 0 or x plus 1 equal to 0, 2x equal to minus 3 or x equal to minus 1. So x equal to minus 3 by 2 or x equal to minus 1. Therefore, zeros of the polynomial equal to x equal to minus 3 by 2 comma minus 1.
సో ఇవన్నీ అడిషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇవి ఆల్ఫా బీటా గామా బీటా అనుకున్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే -3/2 ప్లస్ -1 అంటే -5/2 అవుతుంది. సో -5/2 అంటే -b/a కి ఈక్వల్ అవుతుంది. ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ వచ్చినప్పుడు -3/2 ఇంటూ -1 ఈక్వల్ టు 3/2, ఇది c/a కి ఈక్వల్ అవుతుంది. సో ఈ విధంగా మనం క్వాడ్రాటిక్ పాలినామిల్ వచ్చినప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసి దాన్ని ఈక్వేట్ జీరో చేసుకొని సాల్వ్ చేసినప్పుడు మనకి జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ వస్తుంది. ఇదే విధంగా ఏ క్వాడ్రాటిక్ క్యూబిక్ పాలినామిల్ కూడా మనం కనుక్కోవచ్చు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్. సో 2 ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అయితే మధ్యలో ఈక్వల్ సింబల్ పెడితే దాన్ని మనం ఏమన్నామంటే ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. మరి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అంటే p of x అంటే p of x ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c. దీన్ని మనం ఏమంటామంటే క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటాం. సో దాన్ని ఈక్వేట్ జీరో చేసుకుంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ అంటే ఏమవుతుందంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0. సో a నాట్ ఈక్వల్ 0, b, c బిలాంగ్స్ టు r. సో a అనేది 0 కాకుండా ఏబిసిలు రియల్ నెంబర్స్ అయినప్పుడు ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మరి సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్, సొల్యూషన్ ఆర్ root of the quadratic equation. So the zeros of the polynomial, the zeros of the polynomial ax² plus bx plus c are called roots or solutions of the quadratic equation ax² plus bx plus c equal to 0. సో ax² plus bx plus c అనే పాలినామిల్ యొక్క జీరోస్ మనకి ఏమవుతాయంటే ax² plus bx plus c equal to 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రూట్స్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో ఈ క్వాడ్రాటిక్ సొల్యూషన్ ని కనుక్కోవడానికి మనకి ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసుకోవచ్చు, లేదా కంప్లీటింగ్ ద స్క్వేర్ చేసుకోవచ్చు, లేదా బై ద ఫార్ములా కూడా మనము దీన్ని రూట్స్ కనుక్కోవచ్చు. సో ఫ్యాక్టరైజేషన్ చేయడం ఎలా అన్నప్పుడు మనకి ఎగ్జాంపుల్ x² ప్లస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకున్నప్పుడు ఈ 4x ని స్ప్లిట్ చేయడం అంటే p ప్లస్ q ఈక్వల్ టు 4, ప్రొడక్ట్ ఆఫ్ p q ఈక్వల్ 3 ఇలా తీసుకున్నప్పుడు 3 కి ఫ్యాక్టర్స్ 3 ఇంటూ 1 గా రాసుకున్నప్పుడు సో దీన్ని x² ప్లస్ 3x ప్లస్ x ప్లస్ 3 ఈక్వల్ 0. రెండులో x కామన్ వస్తే x ప్లస్ 3 ప్లస్ 1 కామన్ తీసుకుంటే x ప్లస్ 3 ఈక్వల్ 0. సో x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 1 ఈక్వల్ 0. సో x ప్లస్ 3 ఈక్వల్ 0 ఆర్ x ప్లస్ 1 ఈక్వల్ 0, x ఈక్వల్ -3 ఆర్ -1. సో ఇవి మనకి రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని కంప్లీటింగ్ స్క్వేర్ ఎలా చేస్తాం అన్నప్పుడు మనము x² ప్లస్ 4x ఈక్వల్ టు 3 కంప్లీటింగ్ ద స్క్వేర్. సో ఎలా చేస్తామంటే మైనస్ చేసి తీసుకెళ్తాం. x² ప్లస్ 4x ఈక్వల్ టు
-3 అవుతుంది. సో ఈ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో 4 ఉంది కదా, దాన్ని హాఫ్ బోత్ సైడ్స్ యాడ్ చేస్తాం. యాడింగ్ 4/2 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4/2 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x, 4/2 అంటే +2, 2 స్క్వేర్ ఈక్వల్ టు -3 ప్లస్ 2 స్క్వేర్ అవుతుంది. సో ఈక్వల్ ఇది ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈక్వల్ టు -3 ప్లస్ 4 అంటే 1 అవుతుంది. సో దీన్ని మనము ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు +or-√1 అంటే +or-1 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 సరిపోతే -2 +or-1 అంటే -2 + 1 ఆర్ -2 -1, therefore -1, -0 వస్తాయి. ఈ విధంగా కంప్లీటింగ్ ద స్క్వేర్ చేసుకుని కూడా మనము రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ quadratic equation ax square plus bx plus c equal to 0. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలన్నప్పుడు మనము డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో ఏంటి అంటే b² - 4ac. సో ax² plus bx plus c equal 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్ ఏమవుతుందంటే b² - 4ac. సో కేస్ 1, if b² - 4ac greater than 0, సో 0 కంటే పాజిటివ్ అయినప్పుడు రూట్స్ ఆర్ distinct real numbers. So greater than 0 అయినప్పుడు మనకి 2 distinct real roots ఉంటాయి. రెండో కేస్ if b² - 4ac ఈక్వల్ టు 0 అన్నప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. సో b² - 4ac అనేది 0 అయినప్పుడు, డిస్క్రిమినెంట్ 0 అయినప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, if b² - 4ac లెస్ దాన్ 0 అన్నప్పుడు మనకి no real roots చెప్తాం. సో రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్ అవుతాయి. సో డిస్క్రిమినెంట్ అనేది b² - 4ac అనేది లెస్ దాన్ 0 అయినప్పుడు మనకి నో రియల్ రూట్స్ అవుతాయి. మరి రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు ax² plus bx plus c ఈక్వల్ 0 అయినప్పుడు దాని రూట్స్ ఏమవుతాయంటే x ఈక్వల్ టు -b + or - b² - 4ac/2e. సో a అనేది x² కోఎఫిషియంట్, b అనేది x కోఎఫిషియంట్, c అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు రూట్స్ ఏమవుతాయంటే x ఈక్వల్ టు -b + or - b² - 4ac/2a అనేవి 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అవుతాయి. అది if b² - 4ac greater than 0 అయినప్పుడు. మరి b² - 4ac ఈక్వల్ 0 అయినప్పుడు
మనకి రియల్ రూట్స్ ఏమవుతాయంటే -b/2a, -b/2a. If b² - 4ac = 0 అయినప్పుడు మనకి 2 ఈక్వల్ రూట్స్ ఉంటాయి. అవి ఏంటంటే x = -b/2a, -b/2a. సో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే x² + 9x + 8 తీసుకున్నప్పుడు =0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనకి b² - 4ac = 81 - 32 మనకి ఏమవుతుందంటే 49 > 0. కాబట్టి మనకి రూట్స్ ఏమవుతాయంటే x = -9 ± root of b² - 4ac 49/2 into a1 -9 ± 7/2 ప్లస్ తీసుకున్నప్పుడు -9 + 7 -2/2 or -9 - 7 -16/2 అంటే x = -1, -8. సో ఈ విధంగా ఫార్ములా యూజ్ చేసుకొని మనం జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో మనము లీనియర్ ఈక్వేషన్ అంటే ఏం చెప్తున్నామంటే in an equation the highest power of a variable is 1, then it is called a linear equation. So ఒక ఈక్వేషన్ లో వేరియబుల్ యొక్క పవర్ అనేది 1 గా ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ అండి. సో ax + b = 0 is a linear equation in one variable x అని చెప్తాం. సో దీనికి సొల్యూషన్ అంటే ఏం చెప్తామంటే x = -b/a is a solution of the linear equation. మరి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ సో అన్నప్పుడు if x, y any 2 variables, then an equation of the form ax + by + c = 0 is called a linear equation in 2 variables x, y. So condition to be this equation represented a linear equation in 2 variables ఉన్నప్పుడు మనకి both a and b are not 0 at a time. a, b అనేవి ఎట్ ఏ టైం 0 కాకుండా ఉండాలి. దీన్నే మనము a² + b² ≠ 0 రాసుకోవచ్చు. ఆర్ mod a + mod b not equal to 0. Modulus of a plus modulus of b not equal to 0 తీసుకున్నా ఈ ఈక్వేషన్ మనకి ఏమొస్తుందంటే pair of a linear equation 2 variables. For example, 2x + 5 = 0 is a linear equation 2 variables or not అన్నప్పుడు the linear equation 2 variables అవుతుంది. దీన్ని 2x + 0 × y + 5 = 0 ఫార్ములా రాస్తాం కాబట్టి ఇది linear equation 2 variables అవుతుంది. For example, 2y + 3 = 0 is a linear equation 2 variables అవుతుంది. దీన్ని 0 × x + 2y + 3 = 0 రాస్తాం. సో దీన్ని కంపేర్ చేసినప్పుడు a = 0, b = 2, c = 3. సో ఎట్ ఏ టైం a, b 0 కావట్లేదు కాబట్టి ఇది ఏమవుతుందంటే లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. మరి
సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్. సో మనకి ఇక్కడ అది ఈక్వేషన్ కి మనము సొల్యూషన్ అన్నప్పుడు ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x, y which satisfies LHS equal to RHS is called solution of the linear equation. So, for example, 2x plus 3y plus 5 equal to 0 దాని సొల్యూషన్ ఏమవుతుంది అన్నప్పుడు మనం x ఈక్వల్ టు -1 y ఈక్వల్ టు -1 తీసుకున్నప్పుడు 2 into -1 plus 3 into -1 plus 5 అంటే -5 plus 5 equal to 0. 0 equal to 0 కాబట్టి x equal to -1, y equal to -1 is a solution of the equation. If x equal to 2 అయితే x equal to 2 substitute చేసినప్పుడు 2 into 2 plus 3y plus 5 equal to 0 it implies 3y plus 9 equal to 0. 2 into 2 4 plus 5 9 equal to 0. So 3y equal to -9, y equal to -9/3 అంటే -3. Therefore 2, -3 is a solution of the linear equation 2x plus 3y equal to 0. So if we substitute one variable value, we will get another variable value. So in this way, we can find the solutions of the linear equation in two variables. So ఈ సొల్యూషన్స్ ని మనము గ్రాఫ్ మీద పెట్టినప్పుడు ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అనుకున్నప్పుడు సో -1, -1 సో x వాల్యూ -1, y వాల్యూ -1. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. 2, -3 x వాల్యూ 2, y ఈక్వల్ టు -3. సో వీటిని జాయిన్ చేసి ఒక లైన్ గీసినప్పుడు అది లైన్ రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ 2x plus 3y plus 5 equal to 0. సో మనం గమనించినప్పుడు ఈ లైన్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ దీనికి సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? సో ఈ లైన్ మీద ఉండే ప్రతి పాయింట్ దీనికి సొల్యూషన్ అవుతుంది. ఈ ఈక్వేషన్ యొక్క ప్రతి సొల్యూషన్ అనేది ఈ లైన్ మీద మనము లై అయి ఉంటుంది. సో ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ చెప్పొచ్చు. సో ఈ స్ట్రైట్ లైన్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. మరి గ్రాఫ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఒక లైన్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు y ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఏమవుతుందంటే y ఈక్వల్ టు 0. దీని మీద ప్రతి పాయింట్ ఇది 1, 0, 2, 0, 3, 0, ఇది -1, 0 కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటి మీద ఈ లైన్ మీద ప్రతి పాయింట్ లో y కోఆర్డినేట్ 0 కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే మనం ఏం చెప్తామంటే y ఈక్వల్ టు 0 అని చెప్తాం. అదే ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అన్నప్పుడు y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0 కాబట్టి మనకి x ఈక్వల్ టు 0. మరి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఈ లైన్ తీసుకున్నప్పుడు ఈ లైన్ అనేది ప్రతి కోఆర్డినేట్ ఇక్కడ ఏమవుతుందంటే x వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది, y వాల్యూ వ్యారీస్. సో ఇది ప్యారలల్ గా y యాక్సిస్ కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అంటే ఏమవుతుందంటే x ఈక్వల్ టు సమ్ k కాన్స్టెంట్. సో x ఈక్వల్ టు k అనేది
మనకి ఏ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయంటే parallel to y axis. మరి ఈక్వేషన్ ఆఫ్ లైన్ parallel to x axis. సో x axis కి parallel గా ఉండే లైన్ అన్నప్పుడు ఇలా డ్రా చేసినప్పుడు ఈ లైన్ మీద ప్రతి పాయింట్ లో మనకి y కోఆర్డినేట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ లైన్ parallel to x axis equal to ఏమవుతుందంటే y equal to some constant k. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్ parallel to x axis. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో మనం ఎట్ ఏ టైమ్ టూ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు ఇన్ సేమ్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు వాటిని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. సో జనరల్ గా మనము a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0, a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ నాట్ ఈక్వల్ 0, a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ నాట్ ఈక్వల్ 0 అయితే వీటిని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటాం. సో మరి ఈచ్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. మరి వాటిన్నిటికీ కామన్ గా ఉన్న సొల్యూషన్ ని మనము దానికి సొల్యూషన్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనకి ఏమవుతుందంటే the set of values of x comma y which satisfies the both equations. So both equations మనము satisfy చేసే x comma y values మనం ఏమంటామంటే solution of the system of linear equations. సో మనము ఒక ప్లేన్ లో టూ లైన్ తీసుకున్నప్పుడు దే ఆర్ ప్యారలల్ లైన్స్ అన్నా కావచ్చు, లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నా కావచ్చు, లేదా కోయిన్సైడ్. సో ప్యారలల్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్ కోయిన్సైడ్. సో ఈ త్రీ కేసెస్ మనవి పాసిబుల్ అవుతాయి. ఏవైనా టూ లైన్స్ తీసుకున్నప్పుడు ప్లేన్ లో సో అవి ఏమవుతాయి అంటే ప్యారలల్ లైన్స్ అన్నా కావచ్చు, ఇంటర్సెక్టింగ్ అన్నా కావచ్చు, కోయిన్సైడ్ అయినా కావచ్చు. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0 ఈక్వేషన్ గ్రాఫ్ అనేది ఒక లైన్ ని రిప్రజెంట్ చేస్తుందని. అదేవిధంగా a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0 లైన్ కూడా ఈక్వేషన్ కూడా ఒక లైన్ రిప్రజెంట్ చేస్తాయి. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ ఇలా ఉంటే ప్యారలల్ అయినప్పుడు వాటికి నో కామన్ సొల్యూషన్ ఉంటుంది. అప్పుడు మనం వాటిని ఇన్కన్సిస్టెంట్ అంటాం. సో ఇన్కన్సిస్టెంట్ అంటే నో కామన్ సొల్యూషన్ అంటే నో సొల్యూషన్. సో నో కామన్ సొల్యూషన్ అప్పుడు వాటిని మనం ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో అప్పుడు మన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఇన్కన్సిస్టెంట్ అంటాం. మరి ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు కామన్ పాయింట్ x, y వస్తుంది, దాన్ని సొల్యూషన్ అంటాం. సో ఇక్కడ ఈ కేసులో మనం ఏమంటామంటే కన్సిస్టెంట్ అంటాం. సో అండ్ యూనిక్ సొల్యూషన్ ఏదైతే ఆ వాల్యూ x, y వాల్యూని యూనిక్ సొల్యూషన్ అంట. సో ఈ రెండు టూ లైన్స్ అనేవి కోయిన్సైడ్ అయినప్పుడు ఈ లైన్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ మనకి సొల్యూషన్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ని డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాం. డిపెండెంట్ లీనియర్లీ డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాం. ఇవి సొల్యూషన్ కలిగి ఉంటాయి కాబట్టి కన్సిస్టెంట్ అంటాం. మరి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయంటే మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో
ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి ఎన్ని సొల్యూషన్స్ అన్నప్పుడు ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు నో సొల్యూషన్, ఇన్కన్సిస్టెంట్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేసినప్పుడు అవి కన్సిస్టెంట్ అంటాం. సో యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సో కోఇన్సిడెంట్ లైన్స్ ని రిప్రజెంట్ చేసినప్పుడు మనకి వాటిని లీనియర్లీ డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాం. ఇక్కడ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ద రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ అండ్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ కేస్ a1x plus b1y plus c1 equal 0, a2x plus b2y plus c2 equal 0 సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అయినప్పుడు a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అన్నప్పుడు ఇవి కన్సిస్టెంట్ అంటాము. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎప్పుడు చేస్తాయి, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సో మనం గ్రాఫ్ గీసినప్పుడు ఆ టూ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది మనకి ఏమవుతుందంటే దానికి సొల్యూషన్ అవుతుంది. సెకండ్ కేస్ a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అయినప్పుడు అంటే ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చినట్టుగా ఉంటే అవి మనకి కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి. కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి. అవి లీనియర్లీ డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు. డిపెండెంట్ ఈక్వేషన్స్. సో వీటికి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ c1 by c2 అయితే అవి కన్సిస్టెంట్ అవుతాయి. లీనియర్లీ డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు. మనకి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇవి కోయిన్సైడ్ లైన్స్ ని కోయిన్సైడ్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. మూడో కేస్ a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. సో a1 by a2 అనేది b1 by b2 కి ఈక్వల్ అయ్యి c1 by c2 కి నాట్ ఈక్వల్ గా ఉంటే వాటిని మనం ఏమంటామంటే ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం. ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. మరి వీటిని ఇవి ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ప్యారలల్ లైన్స్ కి కామన్ పాయింట్ అనేది ఉండదు కాబట్టి మనం నో సొల్యూషన్. సో ఈ కేసులో మనకి a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 అయితే మనకి ఇవి ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. మనము నో సొల్యూషన్ చెప్తాం. సో గివెన్ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ యొక్క ఈక్వేషన్ అంటే 2x plus 3y plus 5 కి 0 కి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాన్స్టెంట్ మాత్రమే చేంజ్ చేసినప్పుడు మనకి 2x plus 3y plus 8 equal to 0 or 4x plus 6y plus 9 equal to 0. ఈ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే మనకి ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. మరి కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేయాలంటే కోఇన్సిడెంట్ లైన్స్ అన్నప్పుడు ఈ ఈక్వేషన్ ని ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఈక్వేషన్ మనకి ఏమవుతుందంటే కోఇన్సిడెంట్. అంటే 4x plus 6y plus 10 equal to 0 అనేది ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్ కి కోఇన్సిడెంట్ అవుతుంది. మరి ఇంటర్సెక్టింగ్ లైన్ ని రిప్రజెంట్ చేయాలంటే ఇంటర్సెక్టింగ్ లైన్ రిప్రజెంట్ చేయాలన్నప్పుడు మన కండిషన్ a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2.
సో వాటి రేషియో అనేది డిఫరెంట్ గా తీసుకున్నప్పుడు మనకి అవి ఇంటర్సెక్టింగ్ లైన్ ప్రకటన చేస్తాయి. అంటే దీన్ని 3x + 2y + ఎనీ కాన్స్టెంట్ తీసుకున్నా అది ఏమవుతుందంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఫైండింగ్ సొల్యూషన్స్. సో solutions of the pair of linear equations. So first method is graphical method. So graphical method లో మనము ఈచ్ ఈక్వేషన్స్ కి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కామన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ is the solution of the quadratic linear equation 2 variables. So రెండోది algebraic methods. So algebraic methods లో మనకి ఫస్ట్ ది substitution method. సో రెండోది elimination method. సో substitution method, ఎలిమినేషన్ మెథడ్, ఈ 2 మెథడ్స్ యూజ్ చేసుకొని మనము పేర్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x + 3y = 5, నెక్స్ట్ x - 3y = 10. ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మనం ఏ మెథడ్ చేయొచ్చు అన్నప్పుడు దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజీగా, ఇది ఈక్వేషన్ 1, ఇది 2 గా తీసుకున్నప్పుడు x = 3y + 10 అవుతుంది. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ అప్పుడు x ప్లస్ లో 3y + 3y + 10, x ప్లస్ 3y + 10 + 3y = 5. 6y = 5 - 10 అంటే -5, y = -5/6 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x = -15/6 + 10 అంటే 3 2s 3 5s. సో that = 20 - 5, 15/2. Therefore 15/2, -5/6 అనేది వీటి యొక్క కామన్ సొల్యూషన్ అవుతుంది. సో దీన్నే ఎలిమినేషన్ మెథడ్ లో ఏం చేస్తాం? సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే బై టేకింగ్ ద వన్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ వేరియబుల్, దాన్ని తీసుకుపోయి ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఒక వేరియబుల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఇది లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అవుతుంది. మనం సాల్వ్ చేసినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ, ఒక వేరియబుల్ y వాల్యూ వచ్చింది. దాన్ని తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ వచ్చింది. ఈ మెథడ్ మనం ఏమంటామంటే ఎలిమినేషన్ మెథడ్ అంటే. మరి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇక్కడ ఈ మెథడ్ మనం సబ్స్టిట్యూషన్ కూడా వచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే x = 3y + 10 తీసుకున్నాం కాబట్టి దీన్ని మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. మరి ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటంటే ఈ 2 ఈక్వేషన్స్ లో వాటి యొక్క కోఎఫిషియెంట్స్, x కోఎఫిషియెంట్ కానీ y కోఎఫిషియెంట్ కానీ ఈక్వల్ చేయడం ద్వారా తర్వాత సబ్ట్రాక్షన్ అండ్ అడిషన్ చేసినప్పుడు మనం ఒక వేరియబుల్ ఎలిమినేట్ అవుతుంది. ఈ మెథడ్ మనం ఏమంటామంటే ఎలిమినేషన్ మెథడ్. ఈ మెథడ్ లో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అడిషన్ చేసినప్పుడు x + 3y = 5, x - 3y = 10 అడిషన్ చేసినప్పుడు 2x + 3y - 3y క్యాన్సిల్ అవుతుంది, = 15, x = 15/2 అవుతుంది. సో ఈ x = 15/2 ని ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 15/2 + 3y = 5, 3y = 5 - 15/2, that = -5/2, y = -5/6. Therefore x, y = 15/2, -5/6. సో ఇది మనకి ఎలిమినేషన్ మెథడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు గ్రాఫికల్ మెథడ్ లో కానీ, లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ లో కానీ, లేదా
ఎలిమినేషన్ మెథడ్ లో కానీ మనము వాటి యొక్క కామన్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉంటే, సొల్యూషన్ ఏమన్నారంటే కండిషన్ a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2, అంటే a1 b2 నాట్ ఈక్వల్ టు a2 b1. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నప్పుడు దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం షార్ట్ కట్ గా ఈ కోఎఫిషియెంట్స్ y కోఎఫిషియెంట్ b1 c1 a1 b1 గా రాసుకొని కిందకి సేమ్ y కోఎఫిషియెంట్ కాన్స్టెంట్ x కోఎఫిషియెంట్ అగైన్ y కోఎఫిషియెంట్ రాసుకొని ఈ రెండు క్రాస్ మల్టిప్లై b1 c2 ఇది x y కాన్స్టెంట్ 1. సో b1 c2 మైనస్ b2 c1 బై a1 b2 మైనస్ a2 b1 x ఈక్వల్ టు y ఈక్వల్ టు మనకి c1 a2 మైనస్ c2 a1 బై a1 b2 మైనస్ a2 b1 a1 b2 మైనస్ a2 b1. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. దీన్ని షార్ట్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే సో y కోఎఫిషియెంట్ కాన్స్టెంట్ x కోఎఫిషియెంట్ y కోఎఫిషియెంట్ రాసుకొని x బై b1 c2 మైనస్ b2 c1 ఈక్వల్ టు y బై c1 a2 మైనస్ c2 a1 ఈక్వల్ టు 1 బై a1 b2 మైనస్ a2 b1 తీసుకొని సో ఇక రెండు ఈక్వేట్ చేసినప్పుడు x y ఈక్వల్ మనకి b1 c2 మైనస్ b2 c1 బై a1 b2 మైనస్ a2 b1 c1 a2 మైనస్ c2 a1 బై a1 b2 మైనస్ a2 b1. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని కూడా మనం ఈజీగా పాయింట్ ఆఫ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.